నమస్తే, వెల్కమ్ టు ఏఎన్ఎన్. భూతనాథ సదానంద సర్వభూత దయాపర రక్ష రక్ష మహాబాహో శాస్త్రే తుభ్యం నమో నమః. కార్తీక మాసం వచ్చిందంటే చాలు అయ్యప్ప భక్తులందరూ కూడా అయ్యప్ప దగ్గరికి వెళ్ళి శబరిమల యాత్ర చేసి ఆ అయ్యప్ప స్వామిని, ఆ హరిహర పుత్రుని ఒక్కసారి దర్శించుకొని మనసు నిండా భక్తిభావం నింపుకొని మాలలు వేసుకుంటూ ఉంటారు. మరి అలా మాలలు వేసుకున్న వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు తమ మదిలో ఉంటాయి. వాటిని నివృత్తి చేయడానికి మనతోటి ఉన్నారు గురువుగారు, అయ్యప్ప స్వామి ఉపాసకులు చంటి గురుస్వామి గారు మనతోటి ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే గురుగారు. కార్తీక మాస విశిష్టత గురించి, ప్రధానంగా కార్తీక మాసంలోనే అయ్యప్ప దీక్షను తీసుకుంటా గల ప్రధానమైన కారణం ఏంటి? మంచి ప్రశ్న అడిగారు. ముందుగా నన్ను ఇంత వాణ్ణి చేసినటువంటి మరి సనత్ నగర్లో అయ్యప్ప టెంపుల్లో ఉన్నటువంటి అరుణ్ గురుస్వామి వారికి పాదాభివందనం. అలాగే మన ఛానల్ వాళ్ళకి స్వామి శరణం. ఏమిటంటే ప్రాధాన్యం ఏమిటంటే ఈ రోజుల్లో మొట్టమొదటిగా మాల వేసుకున్నవారు ఒక గుంపు ప్రకారంగా మాల వేసుకొని మంచి గురుస్వామిని ఎన్నుకోవాలి. మంచి గురుస్వామి సన్మార్గంలో వెళ్ళుకున్నప్పుడు ఆ గురుస్వామి చెప్పినటువంటి అన్ని విని ఆ మాల యొక్క ప్రాధాన్యత, ఎందుకంటే స్వామి ఈ మాల పూర్వజన్మ సుకృతము, అమ్మా నాన్న పుణ్యము అయితేనే మాల వేసుకుంటారు. ఈ మాల వేసుకొని 41 రోజు చక్కగా దీక్ష చేసి ఎక్కువ మాట్లాడుకుంటా సాత్విక ఆహారాన్ని తీసుకొని నేల పడక పడుక్కొని చక్కగా తెల్లారుజాము 4ంటికి లేచి గురుస్వామి ఏం చెప్పాడు ఆయన వెనక పూజ చేసుకుంటూ ఏదో ఒక టెంపుల్కి రోజు వెళ్ళొస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని 41 రోజు చేయాలి. ఎక్కువ మాట్లాడకూడదు, ఎక్కువ చేయకూడదు. స్వామి నామస్మరణ చేస్తుండాలి. ఎదుటివారు ఎవరిని చూసినా కూడా స్వామినే తలుచుకున్నట్టు మనసులో తలుసుకొని ఈ యొక్క స్వామి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలి. స్వామి ఈ యొక్క శబరిమల వెళ్ళేటప్పుడు కూడా గురువు సన్మార్గము, గురువు ఏం చెప్తే అది వినాలి. అయితే మంచి గురువుని ఎంచుకోవాలండి. ఇది దీని యొక్క కార్యక్రమం. గురువుగారు, పేటతుళ్ళి ఆడుతూ ఉంటారు కదా, ఈ పేటతుళ్ళి అంటే అసలు ఏంటి? పేటతుళ్ళి ఎందుకు ఆడతారు? ఈ పేటతుళ్ళి అనగా ఎరిమెలిలో ఎందుకు ఆడతారంటే మహిషిని సంహరించి ఈ యొక్క దేవతలందరూ కూడా ఆ రోజుల్లో మహిషిని సంహరించేసిన తర్వాత అక్కడ ఆనందంతో, ఈ మహిషి ఎంతో బాధ పెట్టింది ఆ దేవతల్ని, ఆనందంతో అక్కడ కలర్లు పూసుకొని చక్కగా ఆట ఆడుకొని అక్కడ ఒక అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది. ఎందుకంటే పెద్దపాదం వెళ్ళే దారి అది కాబట్టి అక్కడ స్నానాలు చేసి ఆటలు ఆడుకొని అక్కడ అయ్యప్పకి చెప్పి మేము మరి శబరిమల వస్తున్నాం తండ్రి, పెద్దపాదం నడుచుకుంటా, పెద్దపాదంలో ఎన్నో ఉన్నాయి దేవతలు, అందరం తడుచుకొని మేము వస్తామని చెప్పేసేసి అక్కడక్కడ దేవతలను గుర్చుకుంటాం. కానీ ఈ యొక్క కార్యక్రమాన్ని విఫలంగా చేస్తున్నారు. ఇవాళ రేపు వావర్ స్వామి అంటారు. వావర్ స్వామికి అయ్యప్ప స్వామికి ఎన్నో సంవత్సరాలు, ఎన్నో వేల సంవత్సరాల డిఫరెన్స్ ఉంది. ఎందుకంటే వావర్ స్వాములు చనిపోతే ఆ యొక్క మసీదులో పెడతారు. అది మైలే కదండి. మనం పోతుంటే శవం కనబడితే నిత్యాపనం చేస్తాము, స్నానం చేస్తాము, అన్నీ చేస్తాము. కాబట్టి మరి మసీదుకి 41 రోజు చేసుకొని మనం ఆ మసీదులోకి వెళ్ళి మనం దీక్ష అంతా, మన పుణ్యం అంతా అక్కడ వదిలేస్తున్నాం. ఇది అయ్యప్ప స్వాములకి అందరూ కూడా గురుస్వాములు కానీ అర్చకుజ స్వాములు కానీ తెలియజేయాలి. మరి స్వాములు కూడా గుర్తు ఎరగాలి. ఈ యొక్క మాటను అందరికి కూడా చేరవేయాలి. ఎందుకంటే స్వామి మనం వెళ్ళింది అక్కడ స్వామి అమ్మవారు ఆ వేషాలు వేసుకొని అమ్మవారిని సంహరించారు కాబట్టి అయ్యప్ప స్వామి పెద్దపాదం దారి కోసమే కానీ మసీదుల్లోకి వెళ్ళమని చెప్పలేదు స్వామి. అంటే చాలా మంది గురువు గారు తెలవక చెప్తారో, మరి మీరు చెప్పింది మరి తెలవకో, కొంతమందికి అర్థం కాకో కానీ ఇరుముడి నెత్తిన పెట్టుకుని గురుగారు అక్కడికి వెళ్తూ ఉంటారు, ఎక్కడికి వావర్ స్వామిని దర్శించుకుంటుంటారు. ఇది ముమ్మాటికి తప్పు అంటారా? ఇది కరెక్ట్ కాదండి, రాంగ్ ఇది. ఎందుకంటే మనం శవాన్ని చూస్తేనే స్నానం చేస్తాం. అయితే ఈ శవాన్ని చూసి స్నానం చేసినప్పుడు మరి అందులో ఉన్నది శవమే కదండి. వాళ్ళంతా ఏం చేస్తారండి, శవాన్ని తీసుకెళ్ళి మనం ఇంటికాడ పెడతాం, వాళ్ళు తీసుకెళ్ళి గుడిలో పెడతారు. మనం శవం పోతుంటేనే టెంపుల్స్ ఏమన్నా ఉంటే బంద్ చేసి ప్రక్షాళన చేసిన తర్వాతనే టెంపుల్ తెరుస్తాం. అలాంటిది మరి స్వామిని 41 రోజు దీక్ష చేసి మరి ఆ టెంపుల్లోకి వెళ్ళడం అని ఎంతవరకు సాధ్యం అండి? కాదు, ఇది తప్పు. అంతేగాని గురుస్వాములు ఎరగాలి, అందరూ కూడా ఆ స్వాములందరికీ చెప్పాలి, ఈ యొక్క సన్మార్గాన్ని చూపించాలని కోరుకుంటున్నాము. గురుగారు, ఎవరైతే ఈ చిన్న పాదం పెద్ద పాదం చేశామని
గురువుగారులు చెప్తా ఉంటారు. కొత్త వాళ్ళకి అర్థం చిన్న పాదం అంటే ఏంటి, పెద్ద పాదం అంటే ఏంటి అసలు? అదేనండి, ఎరిమేలి వెళ్ళి కంపల్సరిగా ఫస్ట్ సారి కన్యస్వామి అయినప్పుడు ఎరిమేలి వెళ్ళి ఆ యొక్క వేషాలు వేసి ఆ యొక్క మహిషిని చల్లబరిచి అక్కడ స్నానం చేసి పెద్ద పాదం కంపల్సరిగా చేయాలి. పెద్ద పాదం చేస్తేనే పెద్ద పాదంలో సకల దేవతలు ఉంటారు. ఆ దేవతలంది అల్లుదా నడి అని కానీ మరి పెరియానవట్టం కానీ ఇవన్నీ దాటుకొని చిన్న పాదానికి వచ్చి కాస్తే పంబలో స్నానం చేసి రిలాక్స్ అయిపోయిన తర్వాత పంబా గణపతి కొబ్బరికాయ కొట్టి మళ్ళీ చిన్నపాదం నడుచుకునే సార్థకం అవుతుంది. ఇది ఒక దీక్ష. ఈ చేతగాని వాళ్ళు వాళ్ళు అయితే చిన్నవాళ్ళు ముసలి వాళ్ళు అయితే చిన్నపాదం వెళ్ళి రావచ్చు. అయితే ఫస్ట్ సారి వెళ్ళిన వాళ్ళు కంపల్సరీ కూడా ఈ యొక్క పెద్ద పాదం నడవాలి. చిన్నపాదం ఏమిటంటే స్వామి ఎవరైనా తెలవని వాళ్ళు కూడా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు డోలీలో పోయేట వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఫస్ట్ టైం గారు జగన్ ఎప్పుడు కూడా మాలాంటి వాళ్ళు 25 సార్లు 30 సార్లు వెళ్ళి వచ్చాము అప్పట్లో కూడా. ఇప్పుడు ఇంకా ఈజీ అయిపోయింది. కంపల్సరీ పెద్ద పాదం వెళ్ళవలసిందిగా మనం చేసుకుంటాం స్వాములందరూ కూడా. ఎవరైతే అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో, కొంతమంది కొత్తగా మాల తీసుకున్న వాళ్ళందరికీ వీళ్ళకి డౌట్స్ ఉంటాయి. పీఠం పెట్టుకునేటప్పుడు, సన్నిధానం పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, సన్నిధానాన్ని ఎక్కడ పెట్టుకోవాలి, సన్నిధానంలో పెట్టుకున్న తర్వాత ఎలా పూజలు చేయాలి అని వాళ్ళలో అనేక ప్రశ్నలు ఉంటాయి. అసలు సన్నిధానం పెట్టుకునేటప్పుడు ఎవరితో పెట్టించుకోవాలి, ఎవరు పెట్టాలి సన్నిధానం? కంపల్సరిగా మాల వేసుకున్న స్వాములు గురుస్వామిని కానీ గుళ్ళ అర్చకుడిని కానీ తీసుకొచ్చి ఆ యొక్క స్వామి ముగ్గురు ఉన్న పటాన్ని తీసుకొచ్చి తూర్పు దిశగా కానీ పరమటి దిశగా కానీ పెట్టి ఆ అర్చకుడితో కానీ గురుస్వామితో కానీ ప్రతిష్టాపన చేయాలి. చేసిన తర్వాత నిత్యము చెప్తారు నిత్య కృత్య ఏమిటని. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చదవాలి. గణపతికి అష్టోత్తరం చదవాలి. సుబ్రహ్మణ్య స్వామి చదవాలి. కార్తీక మాసంలో పుణ్యం వస్తుంది. అయ్యప్ప స్వామి దేవాలి. తర్వాత అమ్మవారిది చదవాలి. చదువుకొని అంతా అయిన తర్వాత ఆరతి ఇచ్చుకొని నైవేద్యం చూపించి మరి లోకవీరవని ఉంటుంది. మరి ఆ యొక్క ఆరతి కర్పూరంతో ఆరతి ఇచ్చి కానీ తెల్లారబోతికి సూర్యుడు రాకుండానే చక్కగా ఆరతి ఇచ్చి ఆరతి తీసుకొని కొంచెంసేపు ఒక సన్నిధానంలో కూర్చొని తర్వాత ఏదో ఒక టెంపుల్కి వెళ్ళవలసి ఈ స్వాములు చేసేటువంటి నియమాలు స్వామి. ముఖ్యంగా ఈ అయ్యప్ప భక్తులు ఎవరైతే ఉన్నారో మాల దీక్ష తీసుకున్న వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి, ఆ మండలం అన్ని రోజులు కూడా ఎటువంటి దీక్షలు పాటించాలి, ఇది ఒకటి. ఇంకొకటి కొంతమంది జట్టు పడనో లేకపోతే పిన్ పడనో కొంతమంది 12 రోజులు 14 రోజులు మాలలు వేస్తూ ఉంటారు. ఇది అసలు కరెక్టేనా? ఇది తప్పనిసరిగా వినాల్సిన మాట అండి. ఎప్పుడు కూడా మండలకాల పూజ అంటారు. మండలకాల పూజ అంటే స్వామివారు మన గురించి సిముద్ర ఆసనం వేసుకొని ఎప్పుడు కూడా దీక్షలో ఉంటారు అయ్యప్ప స్వామివారు. 21 రోజు 11 రోజు మాల వేయకూడదు స్వామి. ఇది వేసిన వాళ్ళకి పనికి రాదు. ఇది వేరే చెప్పిన వాళ్ళు కూడా వినకూడదు. 41 రోజులు కానీ ఇంకా పైగా చేస్తే ఇంకా చాలా మంచిది. మండలకాల దీక్ష తీసుకున్నప్పుడు 41 రోజులు కూడా భూసేనం చేయాలి. కిందన పడుకోవాలి. తలగాళ్ళు పెట్టుకోకూడదు. చాప వేసుకోవాలి. చాప వేసుకొని చల్లనీళ్ళు స్నానం చేసుకోవాలి. చక్కగా ఎందుకంటే సాత్విక ఆహారం తీసుకుంటే తొందరగా తెలివి వస్తుంది. 4 గంటలకు తెలివి వచ్చిన తర్వాత చక్కగా స్నానం చేసి రూమ్ శుభ్రం చేసుకొని ఈ జట్టమాల గిట్టమాలు వేసుకోకపోయినా పర్లేదు స్వామి, మనం స్వామి రమ్మని చెప్పలేదు కానీ చేస్తే చక్కగా శుభ్రంగా చేయాలి. 41 రోజు దీక్ష చేసి ఈ స్వామివారి గారికి వెళ్ళి పరమార్థాన్ని పొందాలి. స్వాములందరికీ తెలియజేయడం జరిగింది స్వామి. ముఖ్యంగా ఈ మాల వేసుకున్న తర్వాత ఫస్ట్ కన్యస్వామి అంటారు, తర్వాత కత్తిస్వామి అంటారు, గదస్వామి అంటారు. ఇలా రకరకాల పేర్లు ఎందుకు పెట్టినట్టు స్వామి? స్వామి ఫస్ట్ సారి మాల వేస్తున్నారు, ఏమీ తెలియదు కాబట్టి కన్యాస్వామి. కన్యాస్వామి అనగా స్వామివారు ఆయన కన్యగానే ఉండిపోయారు. ఇప్పటికి కూడా పెళ్లి ఏమి జరగలేదు కాబట్టి కన్యస్వామి అంటే ఆయనకి చాలా ఇష్టము. రెండోసారి మాల వేస్తారు స్వామి, కత్తిస్వామి అంటారు స్వామి. రెండోసారి కత్తిస్వామి అంటే కాస్త దారి ఎరిగినటువంటి స్వామి కత్తిస్వామి స్వామి. ఇప్పుడు మనం పొదల్లోంచి వెళ్తుంటే కత్తించుకొని జలుపుకొని మనం దారి చేసుకోవాలి, అలాంటి స్వామి. మూడోసారి ఈ యొక్క అప్పట్లో ఏమి ఆ అడుగులో ఏం లేకపోతే ఆ గంటలు ఊపుకుంటూ వెళ్తుంటే గంటస్వామి స్వామి, గదను పట్టుకొని కొట్టుకుంటూ వెళ్తే గదాస్వామి స్వామి. వీళ్ళందరినీ తీసుకెళ్లేటప్పుడు ఐదాసారి వేసుకున్నాడు గురుస్వామిగా భావించి ఇరుముడు దించాలి, ఇరుముడు ఎత్తాలి స్వామి. అందుకని ఆయన గురుస్వామిగా భావిస్తారు స్వామి. అంటే 6వసారి కంప్లీట్ అయితేనే స్వామి, 5 సార్లు కంప్లీట్ అయితే గురు 6వసారి కంప్లీట్ అయితే ఇరుముడు ఎత్తచ్చు స్వామి, ఇరుముడు దించచ్చు. అది కూడా చక్కగా 40 రోజులు 60 రోజులు చేసినటువంటి స్వామి, కార్తీక మాసంలో పెద్ద పాదం నడిచినటువంటి స్వామి గురుస్వామిగా ఎన్నుకోబడుతుంది స్వామి. అసలు ఇప్పుడున్న చాలా మందికి ఒక 6 సార్లు మాల వేసుకోగానే మేము గురుస్వామి అని, లేదంటే పెద్ద పెద్ద కాషాయ వస్త్రాలు కప్పుకొని రకరకాల అంటే ప్రతి గల్లీలో ప్రతి దగ్గర కూడా గురుస్వాములుగా
తమను తాము చెప్పుకునే స్వాములకు మీరు ఏం చెప్తారు? మంచి ప్రశ్న అడిగారు స్వామి మీరు. ఇవాళ రేపు కూడా ఆ రోజుల్లో మేము 18 సార్లు 2 సార్లు పోయినా ముద్రావాడి చేయించుకోవాలన్నా మా గురువు గారిని అడిగేవాళ్ళం స్వామి. ఇవాళ రేపు రెడీమేడ్లో దొరికిపోతుంది. ఓ కొబ్బరి చెట్టు పట్టుకుంటారు, మేము 18 సార్లు పోయాము, మేము గురుస్వామి అని చెప్పుకుంటారు స్వామి. అది కాదు కాదు స్వామి, వాడికి ఏమి రాదు. ఉపదేశం లేని పూజ, ఉపదేశం ఉండదు స్వామి. గురువు ఉపదేశం కావాలి, పడి పూజ చేయాలంటే అదే వర్తిస్తుంది స్వామి. తెలియని స్వాములు ఎంతో మంది మాల వేస్తారు స్వామి. ఆ మాల వేసిన స్వామిల దగ్గర ఏమి తెలియదు. ఎప్పుడైతే మీరు మాల వేశారో గురువుని సంప్రదించాలి. గురువు దొరకకపోతే అర్చకుని తీసుకెళ్ళి చేర్చుకోండి, పూజ మంచిగా అవుతుంది. కానీ ఇవాళ రేపు మీ దగ్గరికి వచ్చి మేము పూజ చేస్తాము, మేము ఇంత ఇంత తీసుకుంటాము అన్నవాడు గురువు కాదు స్వామి. మీ దగ్గరికి వచ్చినప్పుడు ఎప్పుడు గురువు కాదు, ఇదంతా డబ్బుల కోసం చేస్తున్నారు. అలాంటి వాళ్ళతో మీరు పూజ చేయించుకోవద్దు. ఎందుకంటే మీ డబ్బులన్నీ తీసుకొని పూజ చేసుకొని తెల్లారు ఎక్కడికో పోయి తిరుగుతూ ఉంటాడు. మీరు చేయించుకున్న ఫలితం లేదు. వాడు రోడ్డు మీద ఉంటాడు, మీరు రోడ్డు మీద ఉంటారు. మీరు అనుకుంటారు స్వామివారు పూజ చేసాము, ఇన్ని లక్షలు ఖర్చు పెట్టాము, మాకేమి రాలేదు అనుకుంటారు. కానీ మీ పూజ ఆయనకి ఈ సముద్రాసనంలో చేరలేదు. అలాంటి గురుస్వాముల్ని పక్కన పెట్టండి. గురుస్వామి అన్న వాడి దగ్గరికి మీరే వెళ్ళాలి. గురుస్వామి ఎప్పుడైతే మీకు ఖాళీ లేదు అన్నారో అర్చకుడిని తీసుకురండి. అర్చకుడికి గుళ్ళ అర్చకుడికి పుట్టినప్పుడు కానించి పుల్లల్లో పెట్టిన వరకు ఒకటే ఉపదేశం ఉంటుంది. కాబట్టి అర్చకుడు వచ్చి ఆయన చేతనైనంత చేస్తాడు. ఏ ముద్రలు వేయడు. ముద్రలు అంటే ఏమిటి స్వామి? అఘోర ముద్రలు వేసినటువంటి శబరిమలలో ఆయన తాంత్రిక ఒక ఆయనే చేస్తారు, అందరూ నిలబడతా ఉంటారు. అలాంటి పూజ ముద్ర పూజ. ఈ ముద్ర పూజలు అనేటువంటిది ఈ మధ్య సోపుటాప్ అయిపోయి ఎవరు పడితే వాళ్ళు వేస్తున్నారు స్వామి. అది చాలా తప్పు స్వామి. ఇంకొకటి స్వామి, కొంతమంది పూజని అయ్యప్ప స్వామి పూజని అనేక రకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది నార్మల్గా పూజా కార్యక్రమాలు ఎలా అయితే చేస్తారో ఒక పద్ధతిలో పూజ చేస్తే, ఇంకొకరు తాంత్రిక పద్ధతిలో పూజను చేస్తారు. ఈ రెండు కూడా అయ్యప్పకి సరిపోతాయి అంటారా? తప్పకుండా స్వామి. ఎటు చేసినా స్వామి అందుకుంటారు. కానీ ఆ పూజకి చేసే పూజారి అరుగుడై ఉండాలి. ఆ అరుగుడై ఉన్న స్వామి అందరూ కూడా ఎక్కువ పెట్టలేరు కదా స్వామి. చిన్న స్వాములు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు. చిన్నవాళ్ళు చేసుకోవాలని ఉంటుంది స్వామి. వాళ్ళు కూడా ఇంట్లో తమలపాకులు పెట్టో ఏదో పెట్టో చిన్న పడి వెలిగించుకొని అందరికి పెట్టుకోవాలని ఉంటుంది. కానీ మీకు గురుస్వామి అన్నటువంటి మార్గదర్శి, ఆ మార్గదర్శి అనేటువంటి మంచివాడై ఉండాలి. సంకల్పం మంచిగా చెప్పాలి. సంకల్పం చెప్తే నీకు మంచిగా కావాలి, ఆయనకు మంచిగా కావాలి, వచ్చినటువంటి భిక్ష చేసిన వాళ్ళందరికీ కూడా మంచిగా కావాలి. అలాంటి వాళ్ళతో ఈ చిన్న చిన్న పూజలు పెద్ద పూజలు చేసుకొచ్చాము. ఎట్టి చేసినా స్వామి వారికే అందుతుంది స్వామి ఆ పూజ. అంటే తాంత్రిక పూజ విధానం ఎలా ఉంటుంది, లేదంటే ఈ నార్మల్ పూజా విధానం వేరుగా ఉంటుంది? స్వామికి శబరిమలలో చేసినటువంటి పూజ తాంత్రిక పూజ స్వామి. తాంత్రిక పూజ అంటే అఘోర ముద్రలు స్వామి. అఘోర ముద్రలు అది ఉపదేశం తీసుకున్నటువంటి వాళ్ళే చేయాలి. ఈ నడమంత్రాన్ని వచ్చినటువంటి స్వాములకి లేదు, తెలియదు. తెలియని స్వామి వాళ్ళని వీళ్ళని చూసి ఆ సీడు ఈ సీడు చూసి చేస్తారు స్వామి. చాలా తప్పు స్వామి. ఎందుకంటే వాళ్ళకి తెలియక చేయించుకుంటున్నారు. చేయించుకున్నదంతా కూడా మీరు రోడ్డుకు వస్తారు, వాళ్ళు రోడ్డుకు వస్తారు. గురుస్వామి లేకపోతే ఇప్పుడే చెప్పాను మీకు, గురుస్వామి లేకపోతే అర్చకుని తీసుకురండి, 2 మంత్రాలు చదువుతారు, చక్కగా స్వామివారు వచ్చి నైవేద్యం స్వీకరిస్తారు. ఆ నైవేద్యం మీకు స్వీకరిస్తే అది పుణ్యం వస్తుంది. అంతేగాని రోడ్డాన్ని తిరిగేటోళ్ళని ఎప్పుడు కూడా తీసుకురావద్దు. నిత్య ఉపాసన ఉండాలి. నిత్య ఆరాధన చేసేటువంటి గురుస్వామి. ఏదో రోడ్డాన్ని తిరిగి ఆ సమయానికి వచ్చి 2 లుంగి పంచె కట్టుకొని నేను గురుస్వామిని అన్నట్టు వాళ్ళకి మీరు వెళ్ళి చెప్పొద్దు. ఈ మాట అందరూ కూడా మీరందరూ చూసిన వాళ్ళందరూ కూడా చేరవేయాలని కోరి ప్రార్థిస్తున్నాం స్వామి. అసలు ఇరుముడి ప్రాధాన్యత ఏంటి స్వామి? ఇరుముడిని అంటే నెయ్యాభిషేక ప్రియుడు ఆ అయ్యప్ప స్వామి బియ్యంలో పెట్టిన తర్వాత ఇరుముడిని నెత్తి మీద పెట్టుకుంటానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇరుముడి అనగా మంచి ప్రశ్న వేశారు స్వామి. ఇరుముడు అనగా 41 రోజు దీక్ష చేసిన తర్వాత 42వ రోజున మనం ఒక కొబ్బరికాయని తీసుకొని దాని కన్నం పెట్టి త్రినేత్రాన్ని పెట్టి గురువు గారు మంత్రం చెప్తారు స్వామి. వీడి ఆత్మని అందులో బంధించి ఆ యొక్క ఇరుముడిని పెట్టి బియ్యము పప్పు ఉప్పు అన్నీ కూడా ఆ రోజుల్లో వండుకొని తినమని పంపించేవారు స్వామి. ఇవాళంతా కూడా ఫ్లైట్లో వస్తున్నారు. ఆ ఇరుముడి కాయని అందులో పెట్టి గురుస్వామి ఆత్మను బంధించి కడతారు స్వామి. ఆ యొక్క ఇరుముడిని స్వామివారికి ఆ గురుస్వామి తీయాలి స్వామి. ఇరుముడి ఇప్పాల్సింది. ఆ ఇరుముడి ఇప్పి ఆ యొక్క నెయ్యిని స్వామివారి పోసి అభిషేకం చేసిస్తారు స్వామి. ఆ ఇరుముడి ఇప్పినటువంటి కాయ ఇప్పుడు ఆత్మ వెళ్ళిపోయిన శవం అవుతుంది స్వామి. కొబ్బరికాయ ఈ ఆత్మను తీసారు కదా స్వామి, ఆ కొబ్బరికాయ ఉట్టి శవాలు అంటారు.
అది ఏం చేస్తారు, అగ్నిగుండంలో వేస్తారు. అది ఒక శ్మశానిలాగా, అది ఒక పెద్ద అగ్నిగుండం. అందులో సక్కం కాలిని కొబ్బరి పెచ్చులు అవి తెచ్చుకోకూడదు స్వామి. శవాన్ని సక్కం ఇంటికి తెచ్చుకున్నట్టు తెలియక అందరూ తెచ్చుకుంటారు, కానీ తెలిసిన తప్పు చేయకూడదు స్వామి. ఆ యొక్క కొబ్బరికాయని అందులో వేసి స్వామి వారికి ఈ ఇరుముడు సమర్పించి, ఆ ఇరుముడిలో ఉన్నటువంటి ఏవైతే అందరూ ఇరుముడిలో వేసారో ఆ కానుకలన్నీ కూడా, ఇరుముడిలో కానుకలన్నీ కూడా స్వామివారి ఉండిలోకి చెందాలి. ఇవాళ రేపు స్వామి గురుస్వాములని, ఆ స్వాములని, ఈ స్వాములని ఇవి తెచ్చుకున్న డబ్బులు స్వామి చాలా తప్పు స్వామి. తిరిగి ఎప్పుడు తేగకూడదు స్వామి. ఎందుకంటే మనం అందరం కూడా మొక్కుకొని రూపాయి 2 వేసి అందరూ కూడా వస్తారు, ఇరుముడు వేస్తారు. ఇరుముళ్ళు వేసి స్వామికి చెందితేనే వాళ్ళ కోరిక చెందుతుంది. ఎప్పుడు కూడా గురుస్వాములు తప్పు చేయొద్దు, అలా గురుస్వాములు తెచ్చుకోకూడదు స్వామి. ఆ డబ్బులు కూడా స్వామివారి గుండీలోకే చెందాలి స్వామి. అంటే అయ్యప్ప భక్తులు అందరూ కూడా ప్రధానంగా ఈ నిష్టగా చేసినంత కాలం చేయకూడని తప్పులేంటి స్వామి? అయ్యప్ప స్వాములు చేయకూడని తప్పులు ఏంటంటే స్వామి, 10 మంది అయ్యప్పలు కలిసి ఉన్న దగ్గరే ఈ స్వామి కూడా ఉండాలి స్వామి. ఉండి నామస్మరణ ఏదే పురుగుని చూసినా కూడా స్వామినే తలుచుకోవాలి స్వామి. నలుగురు శివులతో ఎక్కించుకోకూడదు స్వామి. భార్యను కూడా బండి ఎక్కించుకొని తిరగకూడదు స్వామి. బండి మీద ఒక తల్లిదండ్రుని ఎక్కించుకొని తిరగాలి స్వామి. ఇవాళ రేపు కూడా లేడీస్ని కానీ ఎవరిని పడితే ఆయన్ని కానీ ఎక్కించుకొని తిరుగుతున్నారు, చాలా తప్పు స్వామి. ఆ నియమాలు పాటించేయాలన్నీ కూడా. మాకు ఇదయింది అదయింది, శబరిమల వెళ్తే ఇలాగైంది అంటారు స్వామి. లేదు స్వామి, మనం చేసే తప్పులో సగం ఉంది కాబట్టి భగవంతుడు అలా చూస్తాడు స్వామి. కొంతమంది స్వాములు అంటారు ఏమైతుంది అని. ఏమి కాదు స్వామి, బాలుడు అలా సముద్రాసనం వేసుకొని నిత్యము కూడా మన కోసమే తపస్సు చేస్తున్నాడు ఇప్పుడు కూడా. అందుకని ఆడవారికి కూడా అక్కడ అంటూ బహిష్కరించినట్టు ఆడవాళ్ళు కూడా అక్కడ రావడానికి అలవట్లేదు స్వామి. ఆ స్వామి వారిని మనకు ఎంతో పుణ్యం ఉంది కాబట్టి మాల వేసుకుంటున్నాము. ఇలాంటి తప్పులు చేయకుండా దీక్ష చేసుకొని ఈ 41 రోజే కదా మనం చేసే దీక్ష. అందుకని ఏ తప్పులు చేయకుండా, ఈ తప్పులు చేయకూడదు స్వామి. మంచమే పడుకోకూడదు, ఎక్కడ దిండులు వేసుకోకూడదు, ఎక్కువ మాట్లాడకూడదు, సాత్విక ఆహారమే భోజనం చేయాలి. మీరు ఎప్పుడు కూడా బొట్టు నిండా పెట్టుకోండి. ఎందుకంటే స్వామి ఈ యొక్క గంధము మన శివుడికి, మరి విభూతి శివుడికి, మరి కుంకుమ అమ్మవారికి ఎంతో చల్లదనమైనటువంటిది. ఈ బొట్టు పెట్టుకొని మీరు స్వామి అనగానే ఇంట్లో దేవుడు అయిపోతున్నారు. మీ ఇంట్లో వాళ్ళంతా పూజారులు అయిపోతున్నారు. కాబట్టి మీ స్వామిలో ఉన్నటువంటి అంత పరమాత్మము మీ ఇల్లంతా కూడా ఒక్క స్వామి మాల వేసుకొని గోత్రంతో పూజ చేస్తే స్వామి ఆ గోత్రపు వాళ్ళందరూ కూడా చక్కగా మరి పాలు పొంగినట్టు పొంగుతాయి వాళ్ళ సంసారాలు కూడాను. అయ్యప్ప అంత దాకా తీసుకెళ్తాడు స్వామి. ఇలాంటి తప్పులు చేయకుండా దీక్ష చేయాలి స్వామి. గురుగారు, ఈ గోత్రనామాలు చదివి పూజ చేస్తాము. ఈ పూజ చేసే విధానంలో ఇప్పుడు హారతి ఇచ్చేటప్పుడు ముందుగా కనిమూల మహాగణపతికి హారతి ఇస్తారు పూజ చేసి, ఆ తర్వాత కుమారస్వామికి, ఆ తర్వాత అయ్యప్ప స్వామికి చేస్తారు. ఈ గ్యాప్లో ఈ హారతిని కొండెక్కకుండా చూసుకుంటూ ఉంటారు కొంతమంది. ఈ కొండెక్కకుండా చూసుకునే క్రమంలో హారతి బిళ్ళల కర్పూరం పొగకి కొంతమంది ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటారు. అసలు హారతి కొండెక్కొచ్చా? మళ్ళీ ఇప్పుడు వినాయకుడిది అష్టోత్తరం చదువుతాం, శతనామాలు చదువుతాం. ఈలోపు హారతి కొండెక్కితే భక్తుడి మీద, దేవుడి మీద భక్తి అట్టి పెట్టి తర్వాత మళ్ళీ కుమారస్వామికి, లేదంటే కొండెక్కకుండా చూసుకుంటూ ఉండాలా? లేదు స్వామి, ఇదేం ఆరిపోతే అదేం అనవసరం కాదు, అదేం తప్పు కాదు. కాకపోతే మనం చూసుకుంటూ ఉండాలి. ఎందుకంటే మన అష్టోత్తరం చదివిన దాకా హారతి వెలిగిస్తే స్వామి వారికి సాక్షాత్తం దీపదర్శయామి. దీంతో కూడా మనం హారతి ధూప దీప నైవేద్య హారతి వాళ్ళకి నైవేద్యాలు లాంటి స్వామి. అందుకని చెప్పేసి మనం అవి ఆరకుండా చూసుకొని మనం చేసే 45 నిమిషాల పూజలో కూడా వారికి ఎటువంటి లోటు లేకుండా స్వామి వారికి మనం చేస్తే ఆ యొక్క ఫలితం వెంటనే చూపిస్తారు స్వామి. అలాగే స్వామి, కొంతమంది భక్తులు ఉంటారు అయ్యప్ప స్వామిని దర్శించుకోకుండా ప్రతిరోజు దర్శించుకోవాలి, ప్రతి సంవత్సరం దర్శించుకోవాలని కోరుకునే వాళ్ళు కోట్లలో ఉన్నారు. ఒక రకంగా చెప్పాలంటే కన్యాస్వాములు చాలామంది ఉరకలేస్తూ ఉంటారు, మేము మాల వేసుకోవాలని. కానీ కొంతమంది ఆరోగ్యం సహకరించక ఈ నియమనిష్టల్లో చేసే క్రమంలో కొంతమందికి సైనస్ ఉంటుంది, కొంతమందికి ఆరోగ్యం బాగుని వాళ్ళు చన్నీళ్ళ స్నానం వాళ్ళకి కొంచెం వాళ్ళ బాడీకి సెట్ కాదు. అలాంటి సరిగా ఆరోగ్యం లేని వాళ్ళకి ఏమన్నా రెమెడీ ఏమైనా ఉందా స్వామి? రెమెడీ అంటే ఏముంది స్వామి, 1 సారి 2 సార్లు చూస్తారు స్వామి. కొంతమంది ఎంగులో ఉన్న వాళ్ళకి స్వామినే చూసుకుంటారు. చాలామందికి కూడా ఈ దమ్ము దగ్గు అనేటువంటి సన్నీళ్ళకి తగ్గిపోయింది స్వామి. అయితే కొంచెం వయసు మీదపడ్డ వాళ్ళకి గురువుగారు చెప్తారు స్వామి, గోరువెచ్చని నీళ్లు స్నానం చేసి పూజ చేసుకోండి, పొద్దున్నే లెగక్కర్లేదు. ఎందుకంటే పెద్ద వయసు వచ్చిన వాళ్ళకి అంతగా ఈ కన్యస్వాములు మాత్రం కంపల్సరిగా చల్లనీళ్ళు స్నానం చేయాలి స్వామి. అన్నీ కూడా అయ్యప్ప మీద పెట్టేసేసి అయ్యప్ప ఏమైనా అన్నీ ఆయనే చూసుకుంటారు. దమ్మున్న సైనస్ ఉన్న మీరు అడిగిన ప్రశ్నలు అన్నట్లకి ఆయనే చూసుకుంటారు.
ఆయన చూసుకున్నందుకే అంత అక్కడ ఉన్నాడు. ఆయన అంత పెద్ద భగవంతుడయ్యాడు. ఆయన అంత నిశ్చలమైనటువంటి జీవితంలో మన అందరినీ తీసుకెళ్తున్నాడు. మనందరినీ కూడా చక్కగా ఇంటికి పంపుతున్నాడు. మనం చేసే కర్మల వల్లే మనకి ఏమైనా జరగచ్చు, కానీ మనం నిత్యంగా చక్కగా పూజ చేస్తే ఏమి జరగకుండా మన ఇంటికి మనల్ని ఆయన పంపిస్తారు స్వామి. అసలు కార్తీక మాసంలో ప్రధానంగా కార్తీక మాసం అంటేనే పూజలకి అందరికీ ఆధ్యాత్మికతకి బాగా దగ్గరున్న మాసం. ఈ మాసంలోనే మాలలు వేసుకుంటే కారణం ఏంటి స్వామి? కార్తీక మాసం అంటే శివపార్వతులు తెచ్చినటువంటి పుణ్యాత్మైనటువంటి కార్తీక మాసం స్వామి. అందులో కార్తికేయుడు అంటే మనకి సుబ్రహ్మణ్య స్వామి గుర్తుకొస్తారు. హిమాచల్ ప్రదేశ్లో కానివ్వండి, ఎక్కడ కానివ్వండి, కార్తీక మాసం కాశీలో కానివ్వండి ఎంతో గొప్ప పుణ్యతలము. ఆ కార్తీక మాసంలో ఈ దేవతలందరినీ 18 దేవతలను పూజించాలంటే సర్వదేవతల పూజ అంటే కార్తీక మాసంలో జరుగుతుంది. ఆ కార్తీక మాసంలో ఆ పుణ్యస్థలములో, ఆ పుణ్య జాగాలో, ఆ పుణ్య టైంలో మాల వేసుకుని ఈ కార్తీక మాసంలోనే పూజ చేస్తే దేవతలందరూ సత్ఫలిస్తారు స్వామి. స్వాములకు కూడా ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతుంది స్వామి. కార్తీక మాసంలో ఉన్నటువంటి ప్రాధాన్యత ఏ మాసంలో ఉండదు స్వామి. అందుకే కార్తీక మాసం అంత గొప్ప పేరైంది. అంత గొప్ప ఇదే విశేషమైనటువంటి దీక్షలు కానివ్వండి, అయ్యప్ప దీక్షలు కానివ్వండి, దుర్గమ్మ మాలలు కానివ్వండి, అన్నీ వేసి పూజా కార్యక్రమం చేసుకుంటే మనం సత్ఫలంగా అందరూ బాగా ఆరోగ్యాలతో ఉంటారు స్వామి. సహపంక్తి భోజనాలు చేస్తాం అనేది అయ్యప్ప స్వామి మాలలో ఒక ప్రధానమైన ఘట్టంగా. అంటే అన్ని కూరలు కానీ మనం భిక్ష చేసే సమయంలో అన్నం అన్నీ వచ్చాక మన మాల దగ్గర ఆ స్వామికి అన్ని ఒకసారి చూపించి ఆ భిక్షను తీసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత సుఖీభవ అని దీవించడం జరుగుతుంది. దీని రకాల ప్రధాన ఉద్దేశం ఏంటి స్వామి? ప్రధానం ఏమిటంటే స్వామి, అయ్యప్పని తలుచుకొని ఆయన పూజ చేసి చక్కగా విస్తర వేసి అయ్యప్ప వచ్చాడని అన్ని ఆయన చేసినటువంటి అన్ని పదార్థాలు అన్ని వడ్డించి అన్నీ చేసిన తర్వాత స్వామియే శరణం చెప్తారు. ఆయన పిలుస్తారు. ఆయన పిలిస్తే ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయో అనుకోని చెప్పేసి మనం ఉచ్చారణ చేసుకుంటాం. 3 సార్లు తిప్పుతాం, తీసి పక్కన వేస్తాం. అది ఉచ్చారణ కాదు స్వామి, మన పెద్దలకి ఇచ్చినటువంటి దాహం. అది మన పెద్దలకి ఇచ్చినటువంటి దాహాన్ని పక్కన పెట్టి, అయ్యా నేను ఈ యొక్క ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాను, మీరు కూడా స్వీకరించండి అని వాళ్ళని పిలిచినట్టు స్వామి. అప్పుడు ఆ భిక్ష స్వీకరిస్తే స్వామి కూడా వచ్చి మనల్ని ఆశీర్వదిస్తారు స్వామి. మనలో ఎవరిలోనే వస్తారు స్వామి, మన పక్కన కూర్చుంటారు, ఆయన భిక్ష చేసుకొని వెళ్ళిపోతారు స్వామి. ఆ పూజ చేసిన స్వామికి కోటి జన్మల పుణ్యం దక్కుతుంది స్వామి. స్వామి, ఇక్కడ ఎవరైతే ఈ పూజలు చేస్తారో ఈ పూజలు చేసిన క్రమంలో అయ్యప్ప స్వామిని నిండు మనసుతో పూజ చేసిన వాళ్ళ పరిస్థితి అద్భుతంగా ఉంది అని చెప్పడానికి ఉదాహరణలు ఏం చెప్తారు? అది కంపల్సరీ మంచి మాట అడిగారు స్వామి. అయ్యప్ప స్వామిని ఎప్పుడైతే అన్నీ పక్కన పెట్టి, మనకెప్పుడు ఉంటాయి సమస్యలు, అన్నీ పక్కన పెట్టి ఆ స్వామి వారిని చక్కగా పూజిస్తే ఆయన ఎక్కడికో తీసుకెళ్ళిస్తాడు. స్వామియే శరణమయ్యప్ప అంటే అది ఒక అద్భుతమైన మంత్రం ఆయనకి. అందుకని చెప్పేసి ఆయన చక్కగా పూజించండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఆయన ఎక్కడో కూర్చోబెడతాడు. అంతటి శరణఘోష ప్రియుడు, అంతటి మహాన్వితుడు, మహానుభావుడు. అన్ని కష్టాలు పడినా మన కష్టాలు రానిడు. ఎందుకంటే ఆయన చిన్నప్పుడే కష్టాలు పడి శబరి కొండ ఎక్కేసి శబరికి మోక్షం ఇచ్చి శబరిలో ఉండిపోయాడు. మరి ఆయన అంత గొట్టమేకుండే మనల్ని అందరికి రప్పిస్తాడంటే మనలో ఉన్న శరీరంలో ఉన్నటువంటి జబ్బులన్నీ కూడా పోతాయని నడకాందం అంటారు మలయాళంలో. నడకాంద దారిలో వెళ్ళి ఆయన దర్శించుకుంటున్నామంటే ఎక్కడో తీసుకెళ్ళి ఆయన మనల్ని కూర్చోబెడతాడు. కాబట్టి మనం దీక్ష అంత బాగా చేయాలి స్వామి. చేసినప్పుడు వెంటనే రిజల్ట్ వస్తుంది స్వామి. ఇంకోటి స్వాములు చాలామంది, కొంతమంది మేము శబరి దాకా వెళ్ళలేక ఇక్కడ ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ ఫేమస్ అయిన అయ్యప్ప టెంపుల్లో అది మాల యొక్క విసర్జన అనేది చేస్తూ ఉంటారు. అలా చేయొచ్చా స్వామి? చేయొచ్చా అంటే అది చేయకూడని తప్పు కూడా కాదు స్వామి. ఎందుకంటే కొంతమందికి చేతగాను మాల వేసుకుంటారు, దీక్షలో ఉంటారు స్వామి. దీక్షలో ఉన్నప్పుడు వెళ్ళలేని స్థితిలో, అంటే శరీరం సహకరించినప్పుడు మంచి టెంపుల్ ఏదైతే ఉందో, ఫేమస్గా ఏదైతే టెంపుల్ ఉందో, ఇప్పుడు హైదరాబాద్లో బొల్లారం ఉందండి, విజయవాడలో ఒక టెంపుల్ ఉంది, మళ్ళీ అలాగే ఆంధ్రలో ఒక టెంపుల్ ఉంది. ఈ టెంపుల్కి వెళ్ళొచ్చు స్వామి. అక్కడ విరుముడు ఇచ్చేసి మాల విసర్జన చేయొచ్చు. అందులో ఏమి తప్పు లేదు, ఏమాత్రం అనుమానం లేదు. అంటే కాతే వాళ్ళు వేసుకునేటప్పుడే స్వామి నేను అక్కడ దాకా వెళ్ళాను, మీ దీక్ష తీసుకుంటున్నాను, నేను పలానా దగ్గర నేను చేసుకుంటాను దగ్గరలో అని చెప్పి తీసుకొని స్వామికి అన్ని తెలుసు స్వామి, ఎక్కడ ఉన్నా ఆయనే ఉన్నారు. స్వాములందరికీ ఇప్పుడు మీరు ఇప్పుడు వేసుకునే మాలలు వేసుకునే వాళ్ళకి, వేసుకున్న వాళ్ళకి, ఇప్పుడు అయ్యప్ప స్వామిని దీక్షలో ఆయన్ని సేవించే వాళ్ళకి, ఆయన్ని పూజించే వాళ్ళకి మీరు చెప్పే సూచన సలహాలు? ఇప్పుడు వేసుకున్న స్వాములందరూ కూడా మనం చెప్పేది ఏంటంటే చక్కగా దీక్ష చేయండి.
41 రోజు దీక్ష చేయండి. మంచి గురుస్వామిని ఎన్నుకోండి, చక్కగా బొట్టు పెట్టుకోండి, సాత్విక ఆహారం తీసుకోండి. ఎందుకంటే చక్కడమైన మరి బట్టలు ఉతుక్కోండి. చక్కగా అందరితో అయ్యప్పలో ఎక్కడ మీకు వీలైనటువంటి అయ్యప్ప పూజలకు వెళ్ళండి. వేరే విషయాలు మాట్లాడకండి, ఎక్కువ మాట్లాడకండి. మంచి గురువుని సన్మార్గంలో పెట్టుకోండి. మంచిగా పూజ చేయండి. మీ పూజ, మీ మాల మీకోసము. మీ గోత్రనామాలు చెప్పి పూజ చేస్తే మీ గోత్రం అంతా మీ ఇంట్లో ఉన్నటువంటి శునకం కూడా మీకే వస్తుంది. ఆ శునకారం కూడా పుణ్యం వస్తుంది. అంతట గొప్ప దీక్ష అయ్యప్ప దీక్ష. ఈ అయ్యప్ప దీక్షని అందరూ కూడా దుర్వినియోగం చేయకండి. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి స్వామి అక్కడ ప్రతిష్ఠ అయి ఉన్నాడు, కూర్చొని ఉన్నాడు మన కోసమే ఆయన తపస్సు చేస్తున్నాడు. ఆ తపస్సులో ఆ సింహద్రలో ఒక్క శరణమన్నా మనకు వెళ్ళేదేని, మన శరణాల్లో వెళ్తాయని, ఏమి రాకపోయినా స్వామి శరణమయ్యప్ప అనుకుని 11 సార్లు జపించండి. చదువు రాకపోతే, చదువున్న వాళ్ళు చదివితే మీరు అర్చన చేస్తుండండి. రోజు చక్కగా పొద్దున్న సాయంత్రం తాంబూలం పెట్టండి, స్వామి వారికి కొబ్బరికాయ కొట్టండి, పూజ చేసుకోండి. నిదానంగా పూజ చేసుకోండి, అగమ చేయకండి. స్వామివారి కొండకి వెళ్ళి వచ్చి ఆయుర ఆరోగ్యాలతో అందరూ చక్కగా ఉంటారు. స్వామి మీరు ఎంతో బాగా చేయాలి. కొత్త స్వాములు కానీ పాత స్వాములు కానీ అడ్డదారు తిరగకుండా, అడ్డం మాట మాట్లాడుకుంటా చక్కని దీక్ష ఇది. 41 రోజు దీక్ష. ఎప్పుడు చేసే దీక్ష అయితే మనం ఏం చేసిన స్వామి కార్తీక మాసంలో ఎందుకు వస్తాడని స్వామి, ఆ స్వామి అంత పుణ్యాత్ముడు అయ్యాడు. అంత ఘోష ఎలా తీశాడు కదా, మనకు రాకూడదనే ఘోష. ఆయన శరణఘోషతో మనల్ని కడుపు నింపి మనల్ని ఎక్కడో స్థాయికి తీసుకెళ్ళి వెళ్ళిపోతాడు స్వామి. పూజకి అసలు పడి పూజకి తేడా ఏంటి? ఇంకొకటి స్వామి, ఈ పడి పూజ చేసే క్రమంలో మాల వేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో 10 మంది అయ్యప్పలతోనో 15 మంది అయ్యప్పలతోనో ఒక 50 మంది అయ్యప్ప వాళ్ళ స్థాయికి తగ్గట్టు చేయి గడిగిచ్చి వెళ్తూ ఉంటారు. అసలు పూజకి పడి పూజకి తేడా ఏంటి? ఇంతమంది అయ్యప్పలతో చేయి గడిగించాలని అలా ఉందా స్వామి? కొంతమంది ఏమనుకుంటారంటే నేను పెద్దగా చేసుకోవాలని కొంతమంది అనుకుంటారు. కొంతమంది స్థితిగతుల వల్ల కొంచెం పెట్టుకోవాలంటారు స్వామి. ఏది చేసినా ఆయనకే చెందుతుంది స్వామి. పడి పూజ చేసి లక్షలు ఖర్చు పెట్టినా ఆయన వచ్చి స్వీకరిస్తారు స్వామి. లేనివారు 10 మందిని పెట్టుకొని ఇంట్లో పటం పెట్టుకొని ఓ అర్చకుని తీసుకొచ్చి మరి 2 అర్చనలు చేపించుకొని అది కూడా దానికే చెందుతుంది స్వామి. ఏది చేసినా మహానుభావుడు అన్నట్లు కూడా తృప్తిపడి మనల్ని ఆశీర్వదిస్తారు స్వామి. ఆయన చివరిగా స్వామి, అయ్యప్పలందరికీ కూడా మీరిచ్చే సూచన సలహాలు ఒకసారి చెప్పండి. నేను ఇచ్చే సందేశం ఏంటంటే స్వామి, ఇదే చెప్తున్నాను స్వామి, మీరు మంచి గురుస్వామిని ఎన్నుకోండి. అక్కడెక్కడ తిరిగేటోడు నిత్య వృత్యం లేనటువంటి గురుస్వామిని ఎన్నుకోకండి. ఎందుకంటే కొంతమంది స్వాములు డబ్బుల కోసము అదే టైంకి మాల వేసుకొని లుంగి కట్టుకొని, ఎర్ర లుంగి కట్టుకొని మీ దగ్గరకు వచ్చి పూజ చేసుకుంటారా, లేదు మీరు ఎన్ని పూజ చేస్తారు, మీరు ఎంత ఖర్చు పెడతారా అనేవాడు గురుస్వామి కాదు స్వామి. మనము అనుకున్న గురుస్వామి దగ్గరికి వెళ్ళి లేట్ అయినా ఆయనతోనే చేయించుకోండి, లేదు ముందే చేయించుకుంటామంటే అర్చకుని తీసుకురండి. ఆ ఏరియాలో ఉన్న గురుస్వామి ఎవరు, ఆయన అయ్యప్ప స్వామిని ఎన్నిసార్లు దర్శించుకున్నారు, ఆయన గురించి ఒకసారి వాకప్ చేసుకుని గురుస్వామిని ఎంచుకోవాలంటారు. అదే స్వామి, ఎవరైతే మీ ఏరియాలో ఎంత పేరుగాంచి చక్కగా స్వామివారి నిత్య కృత్యం చేసి నిత్య ఆరాధన చేసే గురుస్వామిని కాడికి మీరు వెళ్ళి అడగండి. మీరు వెళ్ళి అడిగి ఆయన ఖాళీ లేకపోతే అర్చకుని పిలవండి. ఎందుకంటే స్వామి నిత్యం అర్చన చేస్తూ ఉంటారు, వాళ్ళు దేనికి ఆశపడరు. అందుకని చెప్పేసి భగవంతుడికి ఆశపడతారు. భగవంతుడికి ఆశపడినటువంటి గురుస్వామి దగ్గరికి వెళ్ళండి, లేదా అర్చకుడి దగ్గరికి వెళ్ళి చేయించుకోండి. ఈ మధ్యరకాన్ని వచ్చినట్టు స్వామిల దగ్గర కూడా ఇది అందరికి కూడా మీరు అందరికి పంపించాలి. ఇది విని అందరూ వినాలి, దేశమంతా వినాలి. ఎందుకంటే మధ్యలో వచ్చిన స్వాములు పూజ చేస్తే ఆ పూజ అయ్యప్పకి చెందదు స్వామి. మీ ఇంట్లో పుణ్యం కూడా రాదు, బోల్ డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు. ఎందుకు స్వామి అప్పులు చేసి చేయొద్దు స్వామి. ఇప్పుడు ఉన్న దాంట్లోనే చేసుకొని మీరు మనస్ఫూర్తిగా మీ సభ్యులంతా, కుటుంబ సభ్యులంతా ఇరుముడు కట్టిపించి మిమ్మల్ని పంపుతారు స్వామి. నేను కోరుకునేది అదే స్వామి. ఏ శరణమయ్యప్ప పరమేశ్వర. గురుగారు, చివరగా ఎవరైతే మాలాధారణ ధరిస్తారో మాలని మాతస్వామితో తీపించుకోవచ్చు అని అంటూ ఉంటారు. కొంతమంది ఎక్కడ మాల వేసుకున్నారో అక్కడే తీపించారు. ఒకవేళ మాల వేసుకున్నది ఒక చోట అయితే ఆ శబరి కొండ దగ్గర ఆయన దర్శనం చేసుకున్న అనంతరం వాళ్ళ మదర్ దగ్గరికి వెళ్ళి వేరే ఊర్లో ఉంటే తీపించుకోవచ్చా? లేదు స్వామి, ఎక్కడైతే మాల వేసుకున్నారో అన్ని తీర్థయాత్రలు చేయండి. తిరుపతి వెళ్ళండి, అక్కడికి వెళ్ళండి. ఏమండి తిరుపతిలో మాల తీసి గుండె ఇవ్వాలనుకుంటున్నాం, లేదు స్వామి. జయరాసారి ఇంటికి రండి. గురువు లేకపోతే
ఋతుస్రావణ లేనటువంటి తల్లి ఉండాలి, పెద్ద తల్లి ఉండాలి. అలాంటి ఆవిడతో తీయించుకోండి. ఋతుస్రావణ ఉంటే ఆ తల్లితో తీయించుకున్న కుదరదు, అర్చకుడితో తీయించుకోండి. వచ్చిన తర్వాత తిరుపతి వెళ్ళండి. మీరు ఎక్కడ మాల వేశారో అక్కడే విసర్జన చేయండి. అక్కడిక్కడ తీసి మాల తీయొద్దు, మీ మాల మీకోసము. అందుకని చెప్పేసేసి శబరి దర్శనం చేసుకొని ఎన్ని యాత్రలను తీసుకెళ్ళండి, మాల మాత్రం ఎక్కడ వేస్తే అక్కడే తీయాలి. తీసిన మాలని కొంతమంది తర్వాత సంవత్సరానికి ఉపయోగించుకోవడానికి బీరువాలో దాచిపెడుతుంటారు. కొంతమంది వాళ్ళకి అవకాశం ఉంటే పారే నదిలో కలుపుతూ ఉంటారు. కొంతమంది ఆ నది పారే అవకాశం లేకపోతే పచ్చని చెట్టు కింద పెడుతూ ఉంటారు. కరెక్టేనా? అది తప్పు స్వామి. ఎప్పుడు కూడా మీ లక్ష్మీదేవి లాంటి మాల 41 రోజు పూజ చేసి ఈ మాల లక్ష్మీ స్వరూపురాలు. ఆ లక్ష్మీ స్వరూపురాలు మన మెడలో ఉండి ఎన్ని ఆరతలు తీసుకుందో, ఎన్ని పూజలు చూస్తుందో. అందుకని చెప్పేసి ఎంతో దాని ఇంత బట్ట తీసుకోండి, ఒక సంచి తీసుకోండి, ఆ సంచిలో వేసుకోండి, మీ అల్మర్లో పెట్టుకోండి. వీలైతే వచ్చే సంవత్సరం మళ్ళీ పాలలో కడుక్కొని మీరు వేసుకోండి. ఎక్కడ పడేయకూడదు స్వామి, దేవుణ్ణి పడేసినట్టు ఇలాంటి తప్పులు చేయకూడదు స్వామి. నదిలో కూడా కలపకూడదు స్వామి. పాలను దాచుకోవాలి స్వామి. స్వామి శరణం. ఎన్నో యొక్క మా మదిలో ఉన్న ప్రశ్నలన్నిటికీ కూడా చక్కగా సమాధానాలు ఇచ్చారు గురువుగారు. అదేవిధంగా ప్రేక్షకులందరికీ కూడా బాగా గురువుగారు చెప్పింది అర్థమైంది. కార్తీక మాసంలో కొత్తగా అయ్యప్ప మాల దీక్ష తీసుకునే భక్తులందరూ కూడా కన్యస్వాములు, కత్తిస్వాములు, గంటస్వాములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్వామివారు గురువుగారు చెప్పింది విన్నారని మేము కూడా ఆశిస్తున్నాం. మరి మీరు కూడా ఆ అయ్యప్ప స్వామి యొక్క కటాక్షానికి పాత్రులు కావాలంటే అయ్యప్ప స్వామి మాలలు ధరించండి. చక్కగా నియమనిష్టలతో మాలను ధరించి పూజలు ఆచరించి తద్వారా ఆ మణికంఠుని యొక్క మహిమల ద్వారా మీరు అన్నీ పొంది అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు పొందాలని చెప్పి ఏఎన్ఎన్ న్యూస్ ఛానల్ కూడా కోరుకుంటుంది. ఇది వాటి స్పెషల్ చిట్ చాట్.